హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆనందం అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన మాటల్లో మనకి దేవుడు చక్కని జీవితాన్ని ఇచ్చాడు. అందరిలాగే మనం కూడా సృష్టించబడ్డాం ఈ భూమిపైన. అందుకే ప్రతినిత్యం మనం ఆనందంగా ఉండాలని కోరుకుందాం. దేవుడు అంటే మనల్ని పైనుంచి కిందికి పిక్నిక్ కోసం పంపించాడంట. పిక్నిక్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. పిక్నిక్ వెళ్ళినప్పుడు మనం ఎంతో సంతోషంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి, బాధలు, చింతనలు అన్నీ కూడా మర్చిపోయి మనమైతే ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదంగా ఆస్వాదిస్తాం. మన చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తాం అన్నమాట. అలాగే మనం బ్రతికున్న అన్నాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. మనం బతికినన్నాళ్ళు సంతోషంగా బతుకుతాం కదా. చివరికి వెళ్ళాల్సింది అక్కడికే కదా, మన తండ్రి దగ్గరికి. అవునా కదా? కొంతమంది వాళ్ళకే బాధలు, కష్టాలు అన్నీ వాళ్ళకే వచ్చేసాయని చింతనలు చెప్పుకుంటూ ఉంటారు అందరికీ. ఇంకొంతమంది అయితే తనకి నచ్చిన వస్తువులు కొనుక్కోవడంలోనూ, తనకి నచ్చిన వ్యక్తులతో గడపటం వల్లనో, లేదంటే వాళ్ళు పక్కన ఉండటం వలన ఆనందం వస్తుందని వాళ్ళు భ్రమపడుతుంటారు. ఇదంతా కాదండి. నిజమైన ఆనందం అంటే మనమే సృష్టించుకోవాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉండేలాగా మనమే ఒక ఆనంద నిలయంగా మారి సృష్టించుకోవాలన్నమాట. మంచి చెడులు అనేవి మనకి తెలుసు కనుక మనమే ఒక ఆలయంగా, ఆనంద నిలయంగా మారి మన నడవడిక, మన ప్రవర్తన ఉండాలన్నమాట. అప్పుడే నిజమైన ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఇతరమైనటువంటి వస్తువులపైన మనం ఎందుకు ఆనందం వెతుక్కోవటం చెప్పండి? మనమే ఒక ఆనంద నిలయంగా మారాలి. మనం ఆనందం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటం కాదండి. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉండేలాగా, మనమే ఒక ఆనంద నిలయమై ఉండేలాగా మన నడవడిక, మన వ్యక్తిత్వం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఆనందంగా ఉంటే మన చుట్టూ ఒక ఆనందించిన ఆ ఆరావని మన చుట్టూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలండి. మనం ఎంతో సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంత సంతోషంగా ఉంటారు. ఇది నిజం ముమ్మాటికి. అంతేకాని ఇతరమైనటువంటి వస్తువులపైన, మనుషులపైన ఎప్పుడైతే మనం ఆనందం వెతుకుతూ ఎదురు చూస్తూ ఉంటామో అన్ని రోజులు కూడా మనం నిజమైన ఆనందాన్ని ఆస్వాదించలేము. ఇది నిజం ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? మీ మాటల్లో చెప్పండి. ఉంటా. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.